ఇది అంతా బ్రహ్మముని చూసినప్పుడు ఎవడికి నమస్కరిస్తాడు, వాడికి ఆశీర్వదిస్తాడు. రెండూ లేవు. ఒకడికి బోధించడు, ఇంకోటి చేత బోధ పొందడు, రెండూ ఉన్నాయి. అలాంటి వాడు ఎందుకు బోధిస్తున్నా అంటే రహుగనుడి పుణ్యం పండి. ఇది అర్థం చేసుకుంటే పరీక్షిత్తుకు శుకుడు ఎందుకు చెప్తున్నాడో అర్థమవుతుంది. ఇద్దరిది అంతే, వీళ్ళు పుణ్యం పండడం వల్ల వాళ్ళు మాట్లాడారు. ఈ మాటలో చక్కగా బోధించాడు అన్నీ కూడా. ఇలా తెలుసుకోగానే ఆత్మ అంటే ఏమిటో అవగతం చేసుకున్నాడు. దాని యందు మనస్సు నిలపడం కోసం ఏం చెయ్యాలో తెలుసుకోవాలి. ఊరికిన విషయం జాగ్రత్తగా ఒకవేళ కాన్సన్ట్రేషన్గా విని శ్రద్ధగా విని ఇక్కడ ఉన్నంతసేపు ఏ సీరియల్స్ మిస్ అయిపోయామనేది ఆలోచించకుండా శ్రద్ధగా వింటే అర్థమైపోతుందండి. అలా అర్థమైపోతే కొంతమేరకు నయం. అది కూడా చాలామందికి కష్టం. అర్థమైపోయిన దాన్ని తిరిగి ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏం చేయాలో కూడా చెప్పాడు. సాధన అది నిరంతర చింతన చేయాలి. అది వైరాగ్యం దేనికంటే అనాత్మ విషయ పరిత్యాగానికి. అందుకని తెలుసుకోవాలి. బ్రహ్మము యొక్క లక్షణం ఎందుకు తెలుసుకోవాలంటే చింతన కోసం. ఏది చింతన చేయాలి? ఏది అజరం, అమరం, సత్, చిత్, సాక్షిభూతం, ఇన్ని లక్షణాలు దాన్ని చెప్పారు. అన్ని లక్షణాలు కలిగిన ఒకనొక దివ్యమైన పరమార్థాన్ని చింతన చేస్తుండాలి. చింతన చేయగా 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 అది సహజంగా నువ్వై ఉన్నావు కనుక అది నువ్వై ఉన్నా అన్న స్థితిలోకి వెళతావు. అది బోధించాడు ఇక్కడ. అలా బోధించిన తర్వాత వెంటనే గురోర్హరేశ్చరణోపాసనాస్త్రో. ఈ జ్ఞానం కలగాలంటే రెండు. గురోర్హరే చరణోపాసన అస్త్ర. గురువు పాద పద్మాల్ని హరిపాద పద్మాల్ని ఉపాసించడం అనే అస్త్రం పట్టుకున్నటువంటి వాడు ఈ మిథ్యాభావాన్ని తెంచివేయగలడు. జగివ్యలీకం స్వయమాత్మమోషం. అటువంటి వాడు మాత్రమే కేవల సాక్షిగా ఉన్న బ్రహ్మమే తానని తెలుసుకుంటాడు. తనకు అస్త్రం ఏమిటి? గురువుపాసన, హరిచరణోపాసన. ఈ రెండు కూడా అంటే గురువు ఈశ్వరుడు వీరువురి పట్ల అచంచలమైన భక్తి ఉన్నవాడే ఆ విషయాన్ని తెలుసుకోగలడు అని చెప్పగానే ఆనందపరసుడైపోయి మహానుభావుడు నమస్కారం చేస్తున్నాడు. నమో నమః కారణ విగ్రహాయ స్వరూపతుచ్చీకృత విగ్రహాయ నమోవధూత ద్విజబంధులింగ నిగూఢ నిత్యానుభవాయ తుభ్యం. కారణ విగ్రహ, ఒక కారణం కోసం శరీరం ధరించినవాడు, ధరించిన శరీరాన్ని తుచ్చీకృత, తృణప్రాయంగా దానితో తాదాత్మ్యం లేనటువంటి వాడు అయిన మీకు నమస్కారము. అవధూత స్వరూపంతో ఉంటూ బయటికి కనబడుతున్న చిహ్నములు ఏ ఉన్నాయో అవి కేవలం చిహ్నములుగా ఉన్నాయే తప్ప వాటితో తాదాత్మ్యం లేనివాడు. అటువంటి మీకు నమస్కారము అంటూ జడభృతునికి నమస్కరిస్తున్నాడు. కారణ విగ్రహంబు ఉరుకాయము ఈ అవధూత వేషమున్ భూరిధరామరత్వమును పూర్వ సమాగమము ఆత్మభావమున్ చారు విహారమత్యతుల శాంతి గుణంబును గూఢవర్తనంబు ఆరయగల్గు నీకు అనయంబును మ్రొక్కెద పెక్కుభంగులన్. పోతన గారు చక్కగా అనువాదం చేశారు. ఇటువంటి మీకు నమస్కారం. అటువంటి బ్రహ్మవేత్త కనబడమే అదృష్టం అండి ఇక్కడ. అలాంటి ఆయన నుంచి ఉపదేశం పొందడం ఇంకెంత భాగ్యం. ఆ రెండూ పొందినవాడే ఆయన పాదపద్మాలకు అలా నమస్కారం చేస్తూ జ్వరితార్తుండగు రోగి ఔషధమతిష్ణంబైన చందమ్మునన్నరయన్నాతపతప్తదేహి కడు సత్యంబైన తోయంబునున్ కరిమంగ్రోలిన రీతి ఎంతయు అహంకారాహి దష్టుండనై పరగున్నాకును నీ వచోమృతము దప్పన్ మందు వేరున్నదే. బాగా రోగంతో బాధపడుతున్న వాడికి ఔషధమే ప్రీతి. అదేవిధంగా ఎండలో ఉన్నటువంటి వాడికి చల్లని నీడ ప్రీతి. అలాగా అహంకారపు జబ్బుతో ఉన్న నాకు నీ మాటలని అమృతమే ప్రీతి, అదే నాకు హితము కలిగిస్తున్నది అంటూ ఆనందంగా మాట్లాడుతూ ఇంతవరకు ఈ ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో తెలుస్తున్న సుఖదుఖాది కర్మఫలమే యథార్థమని తోస్తూ ఉంటుంది. ఇది లోక వ్యవహారం. కానీ పరమార్థ దృష్టితో చూస్తే ఇవన్నీ మిచ్చలేని అర్థమవుతున్నది అంటూ తనకు అర్థమైంది చెప్తూ ఉంటే అర్థం చేసుకోవాల్సింది మళ్ళీ బోధించాడు మహానుభావుడు. అక్కడ అనేక రకమైన సంకేతవాదాలతో కూడా కథ చెప్తాడు. ఎలాగైతే పురంజనోపాఖ్యానం ఉన్నదో అదేవిధంగా భవాటవీ వర్ణన అని ఒక పెద్ద అధ్యాయం ఉందండి. సంసారం ఒక అడవితో పోల్చుతూ అందులో చిక్కుకుపోయిన వాడు ఎన్ని అవస్థల్లో పడతాడని ఒక పెద్ద కథ చెప్తాడు. దాని నుంచి బయటపడాలని ఎలా అనుకుంటామో ఇటువంటి మిథ్యారూపమైన అనుభవాలు సత్యం అనుకునే అజ్ఞానం నుంచి బయటపడాలని కూడా అలా అనుకుంటారు. దాన్ని చక్కని కథలతో వివేకంతో చెప్పగా జ్ఞానం పొందినవాడి ఆ మహానుభావుడు నమస్కారం చేసి శరణు వేడి జ్ఞానయ్యి భాషించాడు రఘుగణుడు. ఏవం నృప భగవదాశ్రితాశ్రిత అనుభావ అంటున్నాడు చివరికి శుక్రాచార్యుల వారు. ఇది నాయన
భగవంతుని ఆశ్రయిస్తే కలిగే మహిమ ఇది. జాగ్రత్త విన్నారా? భగవంతుని ఆశ్రయించిన వారిని ఆశ్రయిస్తే కలిగే లాభం ఇది. ఇక్కడ భగవంతుని ఆశ్రయించిన వాడెవడు? జడభరతుడు. ఆయన ఆశ్రయించిన వాడెవడు? రహుగణుడు. కనుక తరించిపోయాడు కదా. కనుక ఎవరు భగవంతుని ఆశ్రయించి ఉన్నారో వాళ్ళని ఆశ్రయిస్తే గొప్పదిట. త్వామాశ్రితానాం నవిపన్నరాణం త్వామాశ్రితా యాశ్రయతాం ప్రయాంతి. ఇదే మాట అక్కడ చెప్పారు. అమ్మ, నిన్ను ఎవరు ఆశ్రయించి ఉన్నారో వారు ఇతరులకు ఆశ్రయము కాగలరమ్మా అన్నారు. గొప్ప మాట అండి ఇక్కడ. అంటే ఎవడు పరమాత్మ ఎందు నిష్ఠితుడైపోయాడో వాడందరినో తరింపజేస్తాడు. ఇది ఎలాగో అంటే, ఒక సోదంటురాయిని ఒక ఇనప ముక్కతో బాగా రాశారనుకోండి, ఇనప ముక్క ఏమైపోతుంది? సోదంటురాయి అయిపోతుంది. సోదంటురాయి ఇనప ముక్క అవుతుంది. అది అదృష్టం, సంఘదోషం. దీనికి సత్సంగ ప్రభావం ఏర్పడింది. అలా ఏర్పడిన ఇనప ముక్కకి మరో ఇనుముని తగిలిస్తే అంటుకుంటుంది. ఎందువల్ల నిన్నటి వరకు అది ఇనప ముక్క, ఇప్పుడు ఏమైపోయింది? అది ఆ మ్యాగ్నెటిక్ పవర్ తెచ్చేసుకుని అది అయస్కాంత లక్షణాలు వచ్చేసే కనుక అది ఇంకోదాన్ని అంటించుకోగలుగుతుంది. కానీ భగవంతుడిని ఆశ్రయించిన వాడు అంటే సోదంటురాయన రాసి 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 పెట్టినటువంటి ఇనప ముక్క వంటి వాడు. అతన్ని ఆశ్రయించిన వాడు అంటే ఆ ఇనప ముక్కను ఆశ్రయించి అంటుకున్న మహానుభావుడు వంటి వాడు. ఇదండి భగవద్భక్తులని ఆశ్రయించడం అంత గొప్పది. అదే భాగవతులు అంటే ఇంత ఉత్తమమైన వాళ్ళు భగవంతుడి తప్ప అన్యము లేదు. భాగవతుడు అంటే భగవంతుడి తప్ప అన్యము లేదు. ఆఖరికి నేననే భావం కూడా వాళ్ళకి లేదు. భగవంతుడితో కరిగిపోయింది ఇక్కడ. అటువంటి వాళ్ళు సాక్షాత్ భగవత్ స్వరూపులే. అందుకే మహానుభావుడు తరించిపోయాడు రహుగణుడు. ఇక్కడ భాగ్యమంతా ఎవరిది? రహుగణుని యొక్క భాగ్యం. జడభరతుడు గురువుగా లభించాడయ్యా, ఎంత ధన్యత అతనికి అని చెప్తూ, అలాంటి మహానుభావుడైన జడభరతుడు ఈ విధంగా ఉపదేశించాడు. అతను ధన్యుడయ్యాడు. మళ్ళీ తన